అక్షర పరబ్రహ్మయోగం 27వ శ్లోకం. నైతే శృతిపార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. మరోసారి, నైతే శృతిపార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. కృష్ణుడు ఏమంటున్నాడంటే, అర్జున, శుక్ల మార్గం కృష్ణ మార్గాలు రెండూ తెలిసినవాడు మాయలో పడ్డావు. అందుకే సర్వకాలాల్లోనూ సర్వావస్థల్లోనూ నువ్వు సిద్ధంగా ఉండు అంటున్నాడు. మనం జ్ఞాన మార్గం అజ్ఞాన మార్గం గురించి ఇంతకుముందు శ్లోకాలు చర్చించుకున్నాం. ఏది జ్ఞానమో తెలిస్తే అజ్ఞానం తెలిసిపోతుంది కదా, మళ్ళీ రెండు తెలియాల్సిన అవసరం ఏముంది? అదేమిటో ఇప్పుడు చెప్తున్నాం. జ్ఞానం కేవలం జ్ఞానంగానూ పాండిత్యంగానూ తెలిస్తే మళ్ళీ అజ్ఞానం వైపుకే దారితీస్తుంది. 700 శ్లోకాలు ఉన్న గీతని తడువుకోకుండా అర్థంతో సహా చెప్పగలగడం పాండిత్యం. ఇంకా ఇలా కొంతమందిని తయారు చేయగలగడం అభినందనీయం, అద్భుతం. గీత చదివితేనే మోక్షం లభిస్తుందని చెప్తే మాత్రం అది అబద్ధం. అసలు గీత చదవాల్సిన అవసరం ఏదని చెప్తే అది అసంబద్ధం. సరే, మనకి స్వర్గం మోక్షం రెండూ అవసరం లేదనుకున్న నిత్య జీవితం మామూలు జీవితంలో వచ్చే ఒడిదుడుకులన్నిటికి కూడా షాక్ అబ్జార్బర్లా పనిచేస్తుంది గీత. అది ఎప్పుడు సరిగ్గా తెలుసుకోగలిగి ఆచరణలో పెడితేనే. బట్టి పట్టడం, దానిపై పోటీలు పెట్టుకోవడం, పోటీలో గెలిస్తే గర్వపడడం, ఓడిపోతే మళ్ళీ బాధపడడం. ఇది ఎలాంటిదంటే పట్టపగలు వెలుతురులో కళ్ళు మూసుకొని ఆడటం అలాంటిది. ఒక కోపిష్టి పెద్ద మనిషి తన కోపమే తన శత్రువు అనే పద్యాన్ని నేర్చుకొని కోపం వచ్చినప్పుడు ఆ పద్యం గుర్తుకు రాలేదని పద్యం మీద మళ్ళీ కోపం తెచ్చుకోవడం లాంటిది అనమాట. ఇంకా సులభంగా చెప్పాలంటే, మనం మంచి కారులో రోడ్డుకి ఎడమ వైపుగా వెళ్తున్నాం, రూట్ మ్యాప్ పెట్టుకున్నాం. మనం వెళ్ళాల్సిన గమ్యం రోడ్డు కుడివైపు ఉంది. అక్కడికి రాగానే కార్ని స్లో చేయాల్సింది మనమే, రైట్కి రోడ్డు ఉందా లేదో చూసుకోవాల్సింది మనమే, సిగ్నల్ చూసుకోవాల్సింది మనమే. మనం వేగం తగ్గించకపోతే 2 కిలోమీటర్ల ముందుకు వెళ్ళి డివైడర్ దాటి రావాల్సింది మనమే. లేదు, సింపుల్గా లెఫ్ట్కి కార్ ఆపి రైట్కి రోడ్డు మీద నడిచెళ్ళగలిగేది కూడా మనమే. భగవద్గీత ఈ రూట్ మ్యాప్ లాంటిది. నీ ప్రయాణాన్ని సులభం చేస్తుంది. ప్రయాణం చేయాల్సింది మాత్రం మనమే. రూట్ మ్యాప్ ఆన్ చేసిన ప్రయాణం మొదలెట్టకపోతే గమ్యం చేరలేం. అలాగే గీత మొత్తం బట్టిన సరిగ్గా అర్థం చేసుకోకపోతే నీ పాండిత్యానికి గుర్తింపు లభిస్తుందేమో కానీ నీకు సద్గతి రాదు. ఇలా కృష్ణుడు మన హెచ్చరించినట్టు కనిపించిన ఇన్ని వేలేళ్లుగా ఇంతమంది ఇప్పటికీ భగవద్గీత చదవాలని, నేర్చుకోవాలని, కనీసం గీత గురించి తెలుసుకోవాలని అనిపిస్తుందంటే ఆ కృష్ణ పరమాత్మ మాయ అని ఖచ్చితంగా అనిపిస్తుంది. మాయ కాకపోతే మరేమిటి? ఒక 2 స్నేహితులు వారి గురువుగారిని అడిగారు, అయ్యా మాయ ఎలా గమ్ముతుంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని అడిగారు. దానికి గురువుగారు ఎదురుగా ఉన్న గది చూపించి, ఆ గదిలో ఒక మాయా రాక్షసుడు ఉన్నాడు, అతను ఎదుర్కోండి, మీకు మాయ అర్థమవుతుందని చెప్పాడు. సరే, మొదటివాడు బాగా కసరత్తులు చేసినవాడు అనమాట, బాగా కండలు పెంచాడు, చాలా ధైర్యవంతుడు, చాలా బలంగా ఉండేవాడు. అక్కడ కర్ర తీసుకొని ధైర్యంగా తలుపు తోసుకొని లోపలికి వెళ్ళాడు. లోపల ఇంకో కండలు తిరిగినాడు వచ్చి అతను కొట్టబోయాడు. భయపడి బయటకు వచ్చేసాడు. రెండోవాడు ఇదంతా చూసి కొంచెం భయంగా లోపలికి వెళ్తున్నాడు. ఆ రాక్షసుడు కనుక వస్తే ముందే కాళ్ళు పట్టేస్తుందో అని సిద్ధపడ్డాడు. 2 చేతులు జోడించి చూస్తున్నాడు. ఆ రాక్షసుడు కూడా 2 చేతులు జోడించాడు. బయటకు వచ్చి ఇద్దరు గురుగారి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పారు. గురుగారు మళ్ళీ ఆ ఇద్దరిని ఆ గదిలోకి తీసుకెళ్ళారు. లోపల ఒక పెద్ద లైట్ వేయగానే ఎదురుగా అద్దం కనిపించింది. అంటే ఏం లేకుండానే ఉందనిపించడమే మాయ. నువ్వు నమస్కారం పెడితే ఆ మాయ నీకు నమస్కారం పెడుతుంది. నువ్వు దాన్ని ఏదో చేద్దాం అనుకున్నప్పుడే అది నిన్ను భయపెడుతుంది. అందుకే శ్లోకంలో యోగయుక్తం అనే మాట వాడారు. అంటే యుక్తాయుక్తం. నువ్వు చెలించినప్పుడు ఈ మాయ నిన్నేం చేయదు. ఇదే కృష్ణుడు చెప్తున్నాడు.